నమస్తే, వెల్కమ్ టు సైకాలజీ టుడే. ఈరోజు మన కార్యక్రమంలో మనం చర్చించబోయే అంశం డ్రగ్స్ ఎడిక్షన్. దీని గురించి మనకి వివరంగా తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సైకాట్రిస్ట్ హరిశ్చంద్రారెడ్డి గారు. వారితో మాట్లాడి దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ చెప్పండి, డ్రగ్స్ ఎడిక్షన్, అసలు డ్రగ్స్ ఎడిక్షన్ గురించి మాట్లాడుకునే ముందు డ్రగ్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి, వాటి గురించి మీరు తెలియచేయండి. డ్రగ్స్ అనేటిది అంటే ఇట్ క్యాన్ బి ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ ఉండొచ్చు, రిక్రియేషనల్ డ్రగ్స్ అంటాం, ఇంకా వేరైతే మార్కెట్లో మిస్యూజ్ చేస్తున్న రకరకాల డ్రగ్స్. సో డ్రగ్స్ న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయండి కొన్ని. అంటే ఇప్పుడు మనం చాలా కామన్గా వింటాము, ఇది కెనబిస్ వీడ్ అంటాం కదా, మారివానా. సో అది ప్లాంట్స్ నుంచి తీస్తారు. ఓకే. అండ్ దెర్ ఇస్ కోకెయిన్, అది కూడా అంటే ఓపియాయిడ్స్, అది కూడా ఒక రకమైన ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్. సో ఇవన్నీ న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్స్. వాటిని ఒక రకంగా దే కైండ్ ఆఫ్ ప్రొడ్యూస్ ఎఫెక్ట్ విచ్ కాజెస్ అడిక్షన్స్. సో ఇంకొక రకం ఏంటంటే ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్. ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ అంటే డాక్టర్ దగ్గరికి పోతారు, డాక్టర్ ఒక కంప్లైంట్ విని ఒక మెడిసిన్ రాస్తాడు, కానీ వాళ్ళు ఫాలో అప్ చేయకుండా దాన్నే మిస్యూజ్ చేయడం. అది పెయిన్ కిల్లర్స్ అయినా సరే, యాంటాసిడ్స్ అయినా సరే, అంటే కాన్స్టిపేషన్కి వాడే, ఎందుకంటే ఎన్నో కేసెస్ ఉంటాయి వాళ్ళు ఇయర్స్ టుగెదర్ వాడిన ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్. సో ఇట్లా రకరకాల డ్రగ్స్ ఉంటాయి. అంటే సార్, ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ప్రిస్క్రిప్షనల్ డ్రగ్స్ గురించి తీసుకుంటే కనుక అవి మీరు చెప్పినట్లుగా రెగ్యులర్ చెకప్స్కి వెళ్ళి తీసుకుంటే ప్రాబ్లం లేదు. అంటే అది కంటిన్యూగా యూసెస్ చేస్తే దానివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి? ఎందుకంటే బేసిక్ ఇప్పుడు పెయిన్ కిల్లర్స్ అండి, పెయిన్ కిల్లర్స్లో కూడా రకరకాలు ఉంటాయి. ఇప్పుడు సింపుల్ పారాసిటమాల్ అయినా, డోలో అని మనము కామన్గా, డోలో అని కాదు ఏదైనా పారాసిటమాల్ కామన్గా ఓవర్ ద కౌంటర్ తీసుకుంటారు. అది ఒక మోతాదు వరకు వాడడం, అది డాక్టర్ ప్రిస్క్రిప్ చేసి వాడడం ఇస్ అ గుడ్ థింగ్. కానీ దాన్ని మిస్యూజ్ చేయడం, కొంచెం ఏదన్నా అనిపించినా కానీ వేసేసుకోవడము, సో దానివల్ల టాక్సిసిటీ కూడా రావచ్చు, సమ్టైమ్స్ ఓవర్ డోస్ కావచ్చు, లివర్ పైన ఎఫెక్ట్ పడవచ్చు. నాట్ జస్ట్ పారాసిటమాల్, చాలా కామన్గా మిస్యూజ్ చేసేది అయితే గ్యాస్ కోసం యాంటాసిడ్స్ వేసుకుంటుంటారు. ప్యాంటప్రోజోల్ అనుకోండి, రాబిప్రోజోల్ అనుకోండి, అట్లా రకరకాల అక్కడ నీడ్, అంటే డాక్టర్ ఇన్ని రోజుల కోసమనే రాసిస్తారు, బట్ దే కైండ్ ఆఫ్ కంటిన్యూ యూజింగ్. సో ఇట్లాంటి డ్రగ్స్ మా సైకియాట్రీ దాంట్లో బిగ్గెస్ట్ మెనస్ ఏది అంటే, ఏదన్నా ఇనీషియల్గా యాంగ్జైటీ కంప్లైంట్స్ కోసం మేము ఇనీషియల్ పీరియడ్లో బెంజోడయాజపిన్ అనే ఒక గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయి. అందులో క్లోనజెపామ్ అని, లోరాజెపామ్ అని, నైట్రోజెపామ్ అని, ఇట్లా రకరకాలు ఉంటాయి. అవి ఇనీషియల్ పీరియడ్ కోసం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఇది ఇన్ని డేస్ వాడండి, ఇన్ని రోజుల తర్వాత ఆపాలి, వేరే మెడిసిన్స్ కంటిన్యూ చేయొచ్చు సేఫ్ అని. కానీ కొందరు దానివల్ల వచ్చే చిన్న ఇమీడియట్ రిలీఫ్ ఏదైతే ఉంటుందో దానికి అలవాటు పడిపోయే టెండెన్సీ ఉంటుంది, అండ్ దే కంటిన్యూ యూజింగ్. కొందరు ఫార్మసీస్ కూడా వాళ్ళు ఎక్కువ చెక్ చేయకుండా డిస్పెన్స్ చేయడం జరుగుతుంది. సో దట్ క్యాన్ కాజ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. దాని తర్వాత ఏంది, ఆ డ్రగ్స్ పైన అడిక్ట్ అయినాక వేరే డ్రగ్స్ ఇంకా వేరే దానికి పనిచేయాయి. సో దట్ కాజెస్ లాట్ ఆఫ్ ట్రబుల్. తర్వాత డాక్టర్కి వచ్చి వాళ్ళు చెప్పేది మచ్ లేటర్. సో దట్ ఈస్ వన్ బిగ్ ప్రాబ్లమ్ విత్ ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్. ఇది కాకుండా ఇప్పుడు కొంచెం అంటే రెస్ట్రిక్ట్ చేసిండ్రు, కానీ ఇంతకుముందు కాఫ్ సిరప్స్ చాలా మిస్యూజ్ చేస్తుండే. కాఫ్ సిరప్స్లో ఒక రకమైన కోడిన్ అని, అదొక రకమైన ఓపియాయిడ్. సో కోడిన్ కలిగిన టాబ్లెట్స్ అయినా, కాఫ్ సిరప్స్ అయినా ఎంతోమంది అది అడిక్షన్ పొటెన్షియల్ ఉంటుంది. సో దాన్ని మిస్యూజ్ చేయడం. సో ఇట్లా ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ మంచి ఇంటెన్షన్తో ట్రీట్ చేసేదాన్ని దిస్ కైండ్ ఆఫ్, అంటే రాసిన ప్రతి ఒక్కరు మిస్యూజ్ చేస్తారని కాదు, దెర్ ఈస్ ఆల్వేస్ a little percentage of population who are vulnerable. అడిక్షన్ కావడానికి వాళ్ళల్లో ఆ టెండెన్సీస్ ఉంటాయి, ఆ పర్సనాలిటీ అటువంటిది ఉండొచ్చు, ప్రీవియస్ అడిక్షన్స్ ఉండొచ్చు. సో వాళ్ళల్లో డెఫినెట్గా కొంచెం కాషియస్గా డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు, కానీ ద రెస్పాన్సిబిలిటీ లైజ్ అట్ ద ఫార్మసీస్ కూడా. వాళ్ళు కూడా ఉట్టిగా డిస్పెన్స్ చేయవద్దు. సార్ ఇంకొకటి, ఇప్పుడు ప్రజెంట్ యువత ఈ డ్రగ్స్కి మెయిన్గా ఎడిక్ట్ అవుతున్నారు. యువత ఎడిక్ట్ అయ్యే డ్రగ్స్ని ఎలా ఉంటాయి, అవి ఏ రకంగా? ఇది అంటే చాలా స్ప్రెడ్ అయిన ప్రాబ్లం మన తెలంగాణలో, అక్రాస్ ద వరల్డ్. కానీ మనం ఇఫ్ యూఆర్ లిమిటింగ్ టు లాస్ట్ 1 decade అయితే కెనబీస్ చాలా మిస్యూజ్ అవుతుంది, చాలా అబ్యూజ్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఎంత ఫ్రీగా దొరుకుతుంది అంటే సిటీలో, నాట్ జస్ట్ సిటీ, ఈవెన్ 2-tier townsలో అయినా కానీ కెనబీస్ ఈజ్ ఫ్రీలీ అవైలబుల్.
హై స్కూల్ నుంచే అలవాటైన వాళ్ళని ఎంతోమందిని చూసిన నేను, పేరెంట్స్ తీసుకొస్తుంటారు. సో హై స్కూల్ దగ్గర వాళ్ళకి అంటే జూనియర్ కాలేజ్లు, డిగ్రీ కాలేజెస్ వెరీ వెరీ ప్రివలెంట్. క్యానబీస్ అనేది ఏంటి అంటే అది ఒక రకమైన గేట్వే డ్రగ్ అంటారు. గేట్వే డ్రగ్ అని ఇనీషియల్గా వాళ్ళు ఒక్కసారి ట్రై చేసిన వాళ్ళు, సో దట్ కాజెస్ అంటే వాళ్ళకి ఏదైతే అది హై ఇస్తుంది, సమ్ సార్ట్ ఆఫ్ ఫీలింగ్ గుడ్ ఫ్యాక్టర్ వస్తుంది, దట్ లీడ్స్ దెమ్ టు ట్రై ఇంకొంచెం ఇంకొకసారి స్ట్రాంగర్, ఇంకోసారి అది ట్రై చేయడము, అది కొన్నిసార్లు ట్రై చేసినాక దే టెన్ టు ఇంకా రిస్క్ టేకింగ్ బిహేవియర్ ఎక్కువ అవుతుంది, ఇంకొంచెం స్ట్రాంగర్ డ్రగ్ కోసం పోతారు. అప్పుడు ఇక కోకెయిన్ కోసం పోతారు, లేకపోతే ఎల్ఎస్డి అంటాము, ఎండిఎంఏ అంటాము, రకరకాలు. సో క్యానబీస్ ఎక్స్పోజర్ ఈజీగా ఉంటుంది అండ్ ఇట్స్ చీప్. ఓకే. ఈ కోకైన్ అవన్నీ అఫోర్డబిలిటీ ప్రాబబ్లీ ఉండకపోవచ్చు పిల్లలలో. ఇదైతే అంటే 100 రూపీస్కి 200 రూపీస్కి కూడా వాడు హీ క్యాన్ ప్రొక్యూర్. సో అట్లా కెనబీస్ ఇస్ బికమ్ బిగ్ మెనస్. గవర్నమెంట్స్ అక్రాస్, ఇదివరకు గవర్నమెంట్ అనుకోండి, ఇప్పుడు వాళ్ళు ఐ థింక్ దే ఆర్ వెరీ పర్టికులర్, కొంచెం ఇంకా స్ట్రిక్ట్గా చేస్తున్నారు. రెగ్యులర్ గా చూస్తూనే ఉన్నాం కేసెస్. ఎస్, ఇన్ స్పైట్ ఆఫ్ ఇంత స్ట్రిక్ట్గా సర్వేలెన్స్ ఉంది, ఇంత స్ట్రిక్ట్గా రూల్స్ బాగానే వాళ్ళని అంటే దే ఆర్ కీపింగ్ మంచి కంట్రోల్ ఉన్నా కానీ ఐ థింక్ ఇట్స్ బికమింగ్. అది కాకుండా జనరలీ టొబాకో ఈజ్ డెఫినెట్లీ ఆన్ ద రైజ్. యంగ్స్టర్స్లో టొబాకో తొందరగా వాళ్ళు, సో మెయిన్లీ ఇది కాలేజ్లలో స్కూళ్ళలో పియర్ ప్రెషర్తోని దే స్టార్ట్. ఎవరో క్లాస్లో ఒకడు స్మోక్ చేస్తుండు, వన్ ఫ్రెండ్ ఉంటాడు, అరే నువ్వు కూడా ఒకటి దాగు అంటాడు, లేకపోతే ఇంకో థర్డ్ గాయ్ ఉంటాడు, అరే వీళ్ళిద్దరు కూల్ గైస్ లాగా ఉన్నారు, నేను ఐ లెఫ్ట్ అవుట్ అన్న ఫీలింగ్ అనిపిస్తుంది, దెన్ హీ స్టార్ట్ స్మోకింగ్. సో దాట్ లీడ్స్ దెమ్ టు ఆల్కహాల్ ట్రై చేయడం, ఆల్కహాల్ తర్వాత సంథింగ్ ఎల్స్. సో దాట్ అంటే మీరు అన్నట్లు ఒక ప్రెస్టీజియస్ ఇష్యూ లాగా కూడా తీసుకుంటారు డెఫినెట్గా. మధ్యలో ఐ థింక్ దేర్ వాజ్ అ లల్, అంటే స్టడీస్ ప్రకారం అయితే సే 80s 90s ఆ పీరియడ్లో దేర్ వాజ్ రైజ్ యంగ్స్టర్స్లో, ఈవెన్ 2000స్లో. తర్వాత ఐ థింక్ ఇట్ కేమ్ డౌన్, బట్ లేట్లీ అగైన్ డ్రగ్ యూజ్ అనేది చాలా ఎక్కువైపోతుంది. సార్ ఇప్పుడు వారు డ్రగ్స్కి ఎడిక్ట్ అయ్యారు అనేది మనకి ఎలా తెలుస్తుంది? ఆ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి ఆ పర్సన్లో? యాజ్ సచ్ డ్రగ్స్ అడిక్షన్ సిమ్టమ్స్ తెలియకపోయినా వాళ్ళ బిహేవియరల్ చేంజెస్ అయితే డెఫినెట్గా ఇమ్మీడియట్ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్, టీచర్స్ అయినా గుర్తించవచ్చు. ఎట్లా అంటే విత్డ్రాన్ అవుతారు కొంచెం, అంటే ఇంతకు ముందు ఉన్నంత ఫ్రీగా కూర్చొని మాట్లాడలేకపోవడము. దట్ టెన్ టు స్పెండ్ మోర్ టైం వాళ్ళు ఏదో క్లోజ్ సెట్ ఆఫ్ గ్రూప్స్లోనే తిరగడము, వాళ్ళతోని పేరెంట్స్ని అంటే దూరం ఉంచడము. దే డోంట్ కైండ్ ఆఫ్ ఎర్లియర్ వాళ్ళ ఫ్రెండ్స్ని ఇంటికి తీసుకొచ్చేటోళ్ళు ఇప్పుడు బయటనే కలిసి వెళ్ళిపోవడము. ది కైండ్ ఆఫ్ అంటే మనీ స్పెండ్ ఎక్కువ కావచ్చు, ఇంతకుముందు ఇచ్చిన పాకెట్ మనీ సరిపోకపోవచ్చు, తెలియకుండా డబ్బులు తీయవచ్చు ఇంటి నుంచి. సో ఆల్ దీస్ పాసిబిలిటీస్. సో బిహేవియరల్ చేంజెస్ ఇట్లాంటి ఇరిటబుల్గా ఉండొచ్చు, చిన్న దానికి వాళ్ళు ఇరిటేషన్ రావచ్చు, అరిచేయవచ్చు, వాళ్ళ ఆకలి తగ్గుతుంది, దే టెండ్ టు బికమ్ యూనో అకాడమిక్ డిక్లైన్ అవుతుంది, అబ్సెంటీజం అవుతుంది, కాలేజ్కి పోరు రెగ్యులర్గా, అదే పేరెంట్స్ గెట్ కంప్లైంట్స్ ఫ్రమ్ అవుట్ సైడ్, ట్రాఫిక్ వైలేషన్స్ కావచ్చు, చిన్న కొట్లాటల్లో పార్టిసిపేట్ చేస్తుండొచ్చు. సో ఆల్ దీస్ బిహేవియరల్ చేంజెస్ నోటీస్ చేసినప్పుడు స్లీప్ కరెక్ట్ ఉండకపోవచ్చు, లేకపోతే ఎక్సెసివ్ స్లీప్ ఉండొచ్చు. సో ఆల్ దీస్ ఎక్కడనో ఒక రెడ్ ఫ్లాగ్ సైన్ పేరెంట్స్ గుర్తిస్తారు. సో సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ డెఫినెట్లీ అని. సో ఆఫ్టర్ దీస్ ఆర్ ద మెయిన్ అబ్జర్వేషన్స్, సిమ్టమ్స్ అనకపోయినా అబ్జర్వేషన్స్ ఫర్ డ్రగ్ డిపెండెన్స్ బిహేవియర్. వెయిట్ లాస్, ఇక ఫిజికల్గా మనం తెలుసుకునేది అయితే వెయిట్ లాస్ అక్యూట్గా ఉంటుంది, పువర్ సెల్ఫ్ కేర్ అవుతుంది, వాడు స్నానం చేయడము, రెడీ కావడం అన్నిట్లో కైండ్ ఆఫ్ ఇట్ కమ్స్ డౌన్. సో దీస్ ఆర్ సమ్ సైన్స్ దట్ వీ కెన్ అబ్జర్వ్. అంటే ఎర్లీగానే మనం ఐడెంటిఫై చేస్తే కనుక ఈవెన్ పేరెంట్స్ కావచ్చు, ఏదైనా వాళ్ళని ఎడిక్షన్ నుంచి బయటకు తీసుకొచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి? డెఫినెట్గా ఉంటాయండి. నాట్ జస్ట్ ఈ పర్టికులర్ డిజార్డర్ ఆర్ ప్రాబ్లమ్ అనే కాదు, ఎనీ మెడికల్ ప్రాబ్లమ్ ఎర్లీ డిటెక్షన్, ప్రాంప్ట్ ట్రీట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం రికగ్నైజ్ చేసి హెల్ప్ తీసుకుంటాము డెఫినెట్గా. కానీ డ్రగ్ దాంట్లో ఏంటంటే ఇట్స్ అ ఛాలెంజ్, అందులో డౌట్ లేదు. ఎందుకంటే ద ఫిజియోలాజికల్ పార్ట్, ఏదైతే బయాలజికల్ చేంజెస్ జరుగుతాయో ఒక డ్రగ్ డిపెండెంట్ ఇండివిజువల్లో, ఇట్స్ నాట్ అంటే స్ట్రేట్ ఫార్వర్డ్ కదా, ఈ టాబ్లెట్ ఇస్తాను ఇక డ్రగ్ బంద్ చేస్తావు అనేది కాదు. బికాజ్ సో ఇన్హరెంట్ అంటే ఎంబెడ్ అయిపోతుంది లోపల, బాడీ కంప్లీట్గా డిపెండ్ అయిపోవడం, ఆ ఫిజియలాజికల్గా బ్రెయిన్లో కొన్ని చేంజెస్ జరిగిపోతాయి, కొన్ని ఏరియాస్ ఆఫ్ ద బ్రెయిన్ కంప్లీట్గా రివార్డ్ సర్క్యూట్ అంటాం. బాడీ కైండ్ ఆఫ్ నేను ఇప్పుడు ఈ డ్రగ్ తీసుకుంటే ఐఎమ్ గెటింగ్ దిస్ గుడ్ ఫీలింగ్, సో
అట్లా అట్లా 2 days తర్వాత హీ కాంట్ సర్వైవ్ అది లేకుండా. సో థర్డ్ డే సో ఆ రివార్డ్ సర్క్యూట్ని బ్రేక్ చేయడానికి ఇట్లా చాలా టైం పడుతుంది. డెఫినెట్గా సిన్సియర్గా వాళ్ళు కొంచెం మోటివేటెడ్ ఉండి పేరెంటల్ సపోర్ట్ ఉండి డాక్టర్ కరెక్ట్గా ఫాలో అప్ చెప్పిన అడ్వైజ్ ఒక సెంటర్లో పెట్టి ట్రీట్ చేయడమా అవుట్ పేషెంట్లా ట్రీట్ చేయడమా అనేది డిసైడ్ అయినాక సిన్సియర్గా రెగ్యులర్గా ట్రీట్మెంట్ చేసుకుంటే డెఫినెట్గా రిజల్ట్స్ బాగానే ఉంటాయి. అంటే రెగ్యులర్గా వాళ్ళు యూజ్ చేస్తున్నప్పుడు ఇన్ కేసు ఇప్పుడు మీరు చెప్పినట్లుగా వాళ్ళకి ఆ టైంకి అది డ్రగ్ దొరకకపోతే అగ్రెసివ్గా వెళ్ళిపోవడం లేదంటే కొన్ని కేసెస్లో వైలెంట్గా కూడా రియాక్ట్ అవ్వడం చూస్తాం. అంటే ఏంటి వాళ్ళకి మైండ్ కంట్రోల్ ఉండదంటారా? ఎస్ డెఫినెట్గా. అంటే ఇఫ్ యూ స్టార్ట్ సింపుల్, మనము ఇథనాల్ అడిక్షనే మాట్లాడినా, ఆల్కహాల్ గురించి మాట్లాడినా, టాడీ ఊర్లలో టాడీ గురించి మాట్లాడినా, కల్తీ టాడీల అప్పుడప్పుడు సారాల కానీ దేంట్లైనా దే మిక్స్ కెమికల్ మిక్స్ చేస్తారు టు గెట్ అ లిటిల్ మోర్ వన్ ఇంకా హై తీసుకురావడానికి. సో న్యాచురల్ కళ్ళు తీసేం పోయారు చాలామంది. సో మధ్యలో ఎప్పుడన్నా మన దగ్గర అయినా కానీ కోవిడ్ అప్పుడు లేకపోతే ఇంకెప్పుడు అవి అవైలబిలిటీ లేనప్పుడే మనం ఇమీడియట్ నెక్స్ట్ 2-3 daysలోనే వీ హ్యావ్ సీన్ విత్డ్రావల్ సిమ్టమ్స్ అంటాం. సో కన్ఫ్యూజన్ వస్తుంది వాళ్ళకి, రెస్ట్లెస్ అయిపోతుంటారు, జిటరీ అయిపోతుంటారు, స్వెట్టింగ్ అయిపోతుంది, నిద్ర పట్టదు, కంప్లీట్ హాలుసినేటరీ బిహేవియర్స్ స్టార్ట్ అవుతాయి. ఇది ఆల్కహాల్ విత్డ్రావల్ సిమ్టమ్స్లో. సిమిలర్లీ డ్రగ్ డిపెండెన్స్ వాళ్ళు కూడా వాళ్ళకి డైలీ వాళ్ళు తీసుకునే అంత క్వాంటిటీస్ లేకపోయినా లేకపోతే కంప్లీట్గా లేకపోయినా ఇరిటబిలిటీ అనేది, ఎందుకంటే బాడీ అంటే వాళ్ళ కంట్రోల్ ఉండదు ఇంకా, ఇట్ బికమ్స్ కంప్లీట్లీ డిపెండెంట్ కాబట్టి దే కాంట్ థింక్ క్లియర్లీ. సమ్ పాయింట్ వాళ్ళకి ఆ గిల్టీ ఫీలింగ్ అదంతా ఉంటుండొచ్చు కానీ దాన్ని వీళ్ళు గెలవలేరు, బికాజ్ తర్వాత మీరు డ్రగ్ ఇస్తేనే వాళ్ళు కామ్ డౌన్ అవుతారు. సో ఆ లెవెల్ వరకు అవుతుంది. సో ఇట్స్ ఆల్ ఫిజియలాజికల్ ప్రైమరీగా, కొంచెం సైకలాజికల్ కూడా ఉంటుంది నీడ్ దాన్ని గేజ్ చేయడానికి. అంటే ఈ డ్రగ్ అడిక్షన్ అనేది మెయిన్గా ఫిజికల్గా మెంటల్గా ఏ విధంగా ఎఫెక్ట్ చూపిస్తుంది? సోషల్గా కూడా యాక్చువల్లీ. సో ఫిజికల్గా మెంటల్గా అంటే మెంటల్గా డెఫినెట్గా ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు అలూఫ్ అయిపోతారు, వాళ్ళ సోషల్ లైఫ్ ఈజ్ కంప్లీట్లీ గాన్. ఎందుకంటే వాళ్ళు ఎప్పటిలాగా చుట్టాలలో తిరగలేరు, పేరెంట్స్తో కూడా కూర్చొని మాట్లాడలేని పరిస్థితి. మ్యారీడ్ పీపుల్ అయితే వైఫ్తోని పిల్లలతోని ఆర్ హస్బెండ్తోని వాట్ ఎవర్, దే కాంట్ జస్ట్ వాళ్ళ ఎప్పుడు నార్మల్ లైఫ్ స్టైల్ అనేది లీడ్ చేయలేరు, కంప్లీట్లీ గాన్. అండ్ జాబ్ పోతుండొచ్చు, ఆ డ్రగ్ ఏదైతే యూజ్ కంటిన్యూ చేయడానికి జాబ్ లేనప్పుడు హీ నీడ్స్ మనీ ఫ్రమ్ సమ్వేర్. సో అప్పులు చేయడం స్టార్ట్ కావచ్చు, సో ఫైనాన్షియల్ సెట్ బ్యాక్స్ అయితే ఆస్తులు అమ్ముకోవచ్చు. సో ఇట్ కెన్ లీడ్ టు ఒకదాని తర్వాత ఒకటి ఇట్ కెన్ లీడ్ దెమ్ ఇంటూ, దీనివల్ల వాళ్ళ ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది, ఆబ్వియస్లీ పిల్లల అప్బ్రింగింగ్ పైన ఎఫెక్ట్ పడుతుంది. దే టెన్ టు బికమ్ అంటే అగ్రెసివ్, చంపిన ఇన్స్టెన్సెస్ కూడా చూసినాము, సూసైడ్స్ జరిగిన ఇన్స్టెన్సెస్ చూసినాము. ఇక సైకలాజికల్గా అంటే డెఫినెట్లీ ఇప్పుడు హాలుసినేటరీ బిహేవియర్ అని చెప్పినా కదా, దట్ కెన్ బికమ్ ఇన్ టు అ సైకాటిక్ ఎపిసోడ్. ఎంటైర్లీ వాళ్ళు కంప్లీట్గా మైండే డిస్టర్బ్ అయిపోయి లేనిది ఉన్నట్టుగా ఆలోచనలు రావడము, ఇట్లాంటి బిహేవియర్స్ రావచ్చు. ఫిజియలాజికల్గా అంటే లివర్ చెడిపోతుంది, లంగ్స్ చెడిపోవచ్చు, ఇట్ టెండ్ టు ద మైండ్ కెన్ క్లాట్స్ డెవలప్ కావచ్చు బ్రెయిన్లో, హార్ట్లో. సో ఆల్ దిస్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. అంటే ఆ టైంలో వాళ్ళు చేసే యాక్షన్స్, ఆ తర్వాత అంటే వాళ్ళు చేసుకునే సెల్ఫ్ హార్మ్ కావచ్చు, అవతల వాళ్ళకి వాళ్ళు చేసే హార్మ్ కావచ్చు, అంటే తర్వాత వాళ్ళకి రిలీజ్ అవుతారా, ఓకే నేను ఆ టైంలో ఇలా చేస్తాను వాళ్ళకి తెలుస్తుందా? చాలా మంది పేషెంట్స్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొచ్చినప్పుడు ఎట్లా చెప్తారంటే, పొద్దున్న లేచి వస్తే చాలా ఫీల్ అవుతుంటాడు సార్, చాలా అసలు రాత్రి నేను అట్లా చేసిన, నేను ఇంకా ఇప్పటి నుంచి దాగా. సో ఎక్కడనో దే టెన్ టు, మనం ఎంతోమంది ఆల్కహాలిక్స్లో బ్లాక్అవుట్స్ అవుతుంటాయి, అంటే రాత్రి జరిగిన ఎపిసోడ్ కంప్లీట్లీ వాళ్ళకి గుర్తుండదు నెక్స్ట్ డే. ఎందుకంటే ఒక ఏరియా ఆఫ్ ద బ్రెయిన్ ఒక విటమిన్ డెఫిషియన్సీ వల్ల కంప్లీట్ దానికి అంటే అమ్నేషియా వచ్చేస్తుంది. సో మనం గుర్తు చేసినా, కొందరిలో గుర్తు ఉన్నా, ఇట్స్ జస్ట్ ఒక పీరియడ్, మేబీ ఫ్యూ అవర్స్ ఆ రిగ్రెట్ గిల్ట్ అది సఫర్ అవుతుండొచ్చు. కానీ వన్స్ ఆ క్లాక్ టిక్ అవుతున్నా కొద్దీ ద బాడీ అగైన్ బిగిన్స్ టు ఆస్క్ ఫర్ ద డ్రగ్, అండ్ అప్పుడు దే కాంట్ స్టాప్ దెమ్సెల్వ్స్ అగైన్. సో ద సైకిల్ రిపీట్స్. సో మన డ్రగ్స్ ఇప్పుడు ఎడిక్షన్ చూస్తుంటాం, డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఆ ఇంటేక్ కొన్ని రకాలుగా ఉంటుంది. అంటే కొంతమంది ఎక్సెల్ నోస్లోంచి ఎక్సెల్ చేస్తూ ఉంటారు, కొంతమంది ఏమో ఇంజెక్ట్ చేసుకుంటూ ఉంటారు, ఇలా రకరకాలుగా ఉంటాయి. ఏంటి ఆ వేరియేషన్స్ ఏంటి? అంటే జనరలీ క్యానబిస్ వీడ్ అయితే చాలా మంది స్మోక్ చేస్తారు, సిగరెట్ పేపర్లో రోల్ చేసి దే స్మోక్. ఇంకొకటి బాంగ్ అనేది ఉంటుంది, సేమ్ అదే క్యానబీస్నే
మిల్క్లో కానీ జ్యూస్లో కానీ సంథింగ్ దే మేక్ అ స్వీట్ అవుట్ ఆఫ్ ఇట్. స్వీట్స్ కూడా తయారు చేస్తారు కొందరు, సో లేస్డ్ విత్ కెనబిస్. దేర్ ఆర్ అదర్స్, అంటే నోస్తో స్నాట్ చేసేటివి, ఇన్హేల్ చేసేటివి. జనరలీ కోకేన్ ఎక్కువ చూస్తాం మనము, సినిమాలలో కూడా దీన్ని చూపిస్తుంటారు, కోక్ స్నాట్ చేయడం అనేది అంటుంటారు. సో దట్ ఈస్ వన్. ఇక ఇంజెక్టబుల్స్ అంటే దే కెన్ బి మోస్ట్లీ కోక్ అయినా కావచ్చు, కోకేన్ అయినా కావచ్చు. దేర్ క్యాన్ బి అనెస్థెటిస్ డ్రగ్స్ ఉంటాయి, అనెస్థీషియా మత్తు తెప్పించేటివి, కీటమిన్ కానీ కొన్ని కొన్ని వెరైటీస్, కొన్ని స్లీపింగ్ మెడిసిన్స్, Yes. అవి ఇన్ఫ్యూజ్ చేసుకుంటుంటారు. సో దేర్ ఆర్ మల్టిపుల్ మెథడ్స్. అండ్ కానీ ప్రైమరీలీ కోకేన్ అనేది దే ఇన్హేల్ స్నాట్ చేస్తారు, అండ్ కెనబిస్ ఇస్ స్మోక్ చేసేది, దిస్ విచ్ ఇస్ ద మోస్ట్ కామన్లీ యూజ్ మెథడ్. సార్ వీటికి ఈ ఎడిక్షన్కి మెడిసిన్ ఏ విధంగా ఉంటుంది, ఆర్ఎల్స్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది మీ నుంచి? ఇంట్లో 2-3 థింగ్స్ అండి. ఫస్ట్లీ ఇట్స్ అంటే ఒక రకమైన ఫర్ ఎనీ చేంజ్ ఇన్ అ పర్టిక్యులర్ బిహేవియర్ దే హ్యాస్ టు బి సమ్ మోటివేషన్. ఆ పేషెంట్ ఎవరైతే సఫరర్ ఉన్నారో వాళ్ళు మోటివేటెడ్ ఎనఫ్ ఉన్నారు అన్నప్పుడు ట్రీట్మెంట్ రిజల్ట్స్ డెఫినెట్గా మంచిగా ఉంటాయి. యాజ్ లాంగ్ యాజ్ వాళ్ళు ఫోర్సిబుల్గా పేరెంట్స్ బలవంతంగా మన దగ్గరకు వచ్చి ట్రీట్ చేయడం అంటూ డెఫినెట్గా రిజల్ట్స్ విల్ బి అ లిటిల్ టఫ్. ఇట్స్ ఈవెన్ టఫ్ ఫర్ ద డాక్టర్. కానీ ఒకవేళ ఇఫ్ యూఆర్ టేకింగ్ అన్ ఎగ్జాంపుల్, వాళ్ళు రీజనబ్లీ మోటివేటెడ్ ఉన్నారు, సో డిపెండింగ్ ఆన్ ద సివియరిటీ అడ్మిట్ చేసి ట్రీట్ చేయడం విల్ బి ద జనరల్ మెథడ్. వాళ్ళని ఫస్ట్ డీటాక్స్ అనేది చేస్తాం, ఏదైతే బాడీ డిపెండ్ అయిపోయిందో దాన్ని కొంచెము ఫ్లష్ అవుట్ చేసినట్టు వీ హ్యావ్ టు గివ్ అ సప్లిమెంట్ మెడిసిన్స్ ఇచ్చుకుంటా. అండ్ దాని తర్వాత యూ హ్యావ్ టు గివ్ సమ్ సార్ట్ ఆఫ్ యాంటీ క్రేవింగ్ ఏజెంట్స్ అని ఇస్తాం, అంటే మళ్ళీ మైండ్ ఆ మందులు అడగకుండా ఉండడానికి దానికి. సో ఆల్ దిస్ ఈజ్, అంటే నేను చెప్పడం 1 line 2 linesలో చెప్తున్నాను, ఇట్స్ అ స్లో డ్రాన్ ప్రాసెస్. ఇన్లో మళ్ళీ రిలాప్సెస్ జరుగుతుంటాయి, ఒకరికి వారం పట్టవచ్చు, ఒకరికి నెల పట్టవచ్చు, మళ్ళీ రిపీట్ కావచ్చు. సో జనరల్లీ డీటాక్సిఫికేషన్ ఇస్ స్టెప్ 1. దాని తర్వాత కొంచెం యాంటీ క్రేవింగ్. ఇదంతా ప్రాసెస్ బెస్ట్ రిజల్ట్స్ విల్ ఆల్వేస్ బీ ఇన్పేషెంట్గా ఉండి ట్రీట్ చేయించినప్పుడు, మంచి రీహాబిటేషన్లో, దాంతోపాటు కౌన్సిలింగ్ థెరపీస్ ఇవ్వడం, వాళ్ళకి కొంచెం మోటివేటెడ్, కొంచెం సోషల్ స్కిల్ ట్రైనింగ్, ఇట్లాంటివి కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటూ యూ హ్యావ్ టు కంటిన్యూ. తర్వాత డిశ్చార్జ్ అయినాక కూడా ఆల్మోస్ట్ 30% మంది రిలాప్స్ అవుతారు. సో ద మెయిన్ గోల్ ఇస్ వాళ్ళని డిశ్చార్జ్ చేసినాక అంత ట్రీట్మెంట్స్ 3 months 6 months ట్రీట్మెంట్ చేసినాక కూడా వాళ్ళు కంటిన్యూస్ ఫాలో అప్ విత్ ద డాక్టర్ ఉండి వాళ్ళతోని మళ్ళీ ఆ మోటివేషన్ అవన్నీ మెయింటైన్ అయ్యేటట్టు మనం మెడిసిన్స్ ఇచ్చుకుంటా ఉంటే సమ్ రిజల్ట్స్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. అంటే వాళ్ళు ఇంతకుముందు మీరు చెప్పినట్లే సెల్ఫ్ మోటివేటెడ్గా ఉండి విల్లింగ్గా ఉండి, అంటే అందులోంచి ఎడిక్షన్ నుంచి బయటకు రావాలి అని వారు కోరుకుంటే త్వరగా ఈజీగా ఛాన్సెస్ ఈజీ అనేది అయితే నేను అన్నాను, కానీ డెఫినెట్గా ఇట్ విల్ బి డాక్టర్కి కొంచెం హెల్ప్ అవుతుంది అది. Okay. ఆ మోటివేటెడ్ పేషెంట్ ఉన్నారనుకోండి, డెఫినెట్గా చెప్పిన అడ్వైస్ ఫాలో కావడానికి ఫ్యామిలీ మెంబర్స్ పైన కూడా ఎంతో భారం ఉండొచ్చు. అంటే నాట్ అఫోర్డబిలిటీ ఈజ్ వన్. ఇప్పుడు ఆయననే ఎర్నింగ్ మెంబర్ అంటే, సో డెఫినెట్గా కాస్ట్ ఫ్యాక్టర్స్, టైం ఇవ్వలేరు, వాళ్ళకు చిన్న పిల్లలు ఉన్నారు ఇంట్లో అంటే వాళ్ళు వచ్చి హాస్పిటల్లో రోజు చూపించడం కానీ ఇదంతా. సో ఇవన్నీ ఛాలెంజెస్ ఉంటాయి. వాళ్ళు ఎంత మోటివేటెడ్ ఉన్నా కానీ వారం రోజులు వస్తారేమో, 15 days వస్తారేమో, దాని తర్వాత దే కాంట్ సస్టైన్. సో అందుకోసం, సో దీస్ ఆర్ సమ్ అదర్ ఛాలెంజెస్, వీటిని కూడా ఓవర్కమ్ చేసే ప్రాసెసెస్ ఉండాలి. అంటే ఓన్లీ కౌన్సిలింగ్ ద్వారానే ఈ డ్రగ్ అడిక్షన్ నుంచి బయటకు తీసుకురాగలచ్చా? కాదండి, బికాజ్ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇది ఫిజియలాజికల్ డిపెండెన్స్. డ్రగ్ డిపెండెన్స్ అనేది బాడీ పైన ఎన్నో చేంజెస్ చేస్తుంది. బ్రెయిన్లో ప్రైమరీగా బ్రెయిన్లో సర్క్యూట్సే చేంజ్ అయిపోతుంటాయి ఈ డ్రగ్ డిపెండెన్స్తోని. రివార్డ్ సర్క్యూట్స్ అంటాము, రకరకాల సర్క్యూట్స్ అంటాం. అవి చేంజ్ అయినప్పుడు మనం ఎంత కౌన్సిలింగ్ కూర్చోబెట్టి మాట్లాడినా ఇట్ హ్యాస్ టు బి ట్రీటెడ్ విత్ మెడిసిన్స్. దాన్ని మళ్ళీ బ్రేక్ చేయాలి, ఆ సైకిల్ని బ్రేక్ చేయాలి, యాంటీ క్రేవింగ్ స్టార్ట్ చేయాలి. సో ఇట్ ఈస్ మెయిన్లీ మెడికల్ మేనేజ్మెంట్. అలాంగ్ విత్ ఇట్ థెరపీ కూడా చేస్తాం కొన్ని, అంటే దీని నుంచి బయట పడిన టైంలో. ఓకే. అంటే మీరు చూసిన కేసెస్లో ఇందులోంచి బయటపడి అడిక్షన్ నుంచి బయటకు వచ్చేసి నార్మల్ లైఫ్ లీడ్ చేస్తుంటారు, తర్వాత కూడా మళ్ళీ ఆ అడిక్షన్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయండి. సో దేర్ ఇస్ నో, అంటే ఇక ఇది ఒక్కసారి ట్రీట్ చేస్తే మళ్ళీ వాళ్ళు డ్రగ్స్కి పోరు అనేది అట్లాంటి హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ లేదు అన్ఫార్చునేట్లీ. సో ఐ హ్యావ్ సీన్, అంటే కొందరు మంచి సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి, కొందరు మంచిగా 1-2 years కూడా మంచిగా క్లీన్గా ఉండి
ఎక్కడనో చిన్న రిలాప్స్ అయ్యి అగైన్ దే వెంట్ బ్యాక్. సో ఇట్లాంటి స్టోరీస్ యాక్చువల్లీ ద రిస్క్ ఆఫ్ రిలాప్స్ ఎప్పటికుంటుంది వాళ్ళు. సో ఎందుకంటే ఆ పర్సనాలిటీ టెండెన్సీ అట్లాంటిది వాళ్ళ ఎట్లుంటాయంటే ఈ అడిక్షన్ బంద్ అయ్యి ఇంకోటి మూవ్ అవుతారు. దే మూవ్ ఇన్ టు సే గేమింగ్ అడిక్షన్ డెవలప్ కావడము, కార్డ్స్ అడిక్షన్ డెవలప్ కావడము, ఇంకేదో. సో ఒక అడిక్షన్ పోయినా ఇంకోటి దే మూవ్ ఇన్ టు సంథింగ్ ఎల్స్. సో కంప్లీట్గా ఇక లైఫ్లో ఒకసారి ట్రీట్ చేసి ఎప్పుడు కాదా అనే దానికైతే దెర్ ఇస్ నో గ్యారంటీ. అంటే ఇప్పుడు అందులోంచి బయట పడిపోయారు, ఓకే వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు అంటే ఇంతకుముందు వారు ఎలా ఉన్నారో యాజ్ బిఫోర్ సేమ్ అలానే వాళ్ళు ఫిజికల్ యాక్షన్స్, మెంటల్ యాక్షన్స్ అలానే ఉంటాయి. రావచ్చు అండి, అన్లెస్ నేను ఇప్పుడు చెప్పినట్టు వాళ్ళు కంప్లీట్గా సైకాటిక్గా మారుతారు కొందరు. దట్ ఈస్ అ డిఫరెంట్ ఆస్పెక్ట్. కానీ ఉట్టి డ్రగ్ డిపెండెన్స్ నుంచి వాళ్ళు నార్మల్ డెఫినెట్గా సరే అంటే వాళ్ళు సే ఒక 5-10 ఇయర్స్ ఆఫ్ దేర్ ప్రైమ్ యూత్లో ఇదంతా పోయి వాళ్ళ జాబ్ ఆపర్చునిటీస్ పోయి ఏం చేయలేని పరిస్థితి, ఫైనాన్షియల్ సెట్ బ్యాక్స్ ఎంతో అయ్యి, డివోర్స్లు అయ్యి ఇవన్నీ ఉంటే డ్రగ్ నుంచి బయటికి వచ్చినా దే మైట్ ఎండ్ అప్ విత్ సమ్ డిప్రెషన్ రావచ్చు, ఇంకేదన్నా వేరే రకమైన మానసిక ప్రాబ్లమ్స్ రావచ్చు. బట్ దట్ ఈస్ అగైన్ సెకండరీ, వేరే కారణాల వల్ల. కానీ ప్యూర్లీ డ్రగ్ డిపెండ్ అయిన వాళ్ళు ట్రీట్ చేసిన తర్వాత బ్యాక్ టు ప్రీమార్బిడ్ స్టేట్ అంటాం, అంటే డ్రగ్ డిపెండెన్స్ లేకుండా ముందు ఎట్లుండేనో ఆడదాకా వెల్కమ్. సార్ అయితే ఇప్పుడు కేవలం మీ డ్రగ్ ఎడిక్షన్ యూత్ ఏజే కాదు, మీరు ఇంతకుముందు చెప్పినట్లుగా స్కూల్ ఏజ్ నుంచి కూడా స్టార్ట్ అయిపోతుంది. మెయిన్లీ వాళ్ళని అటు సైడ్ వెళ్లకుండా ఈవెన్ ఇంట్లో పేరెంట్స్ కావచ్చు, ఈవెన్ స్కూల్లో టీచర్స్ కావచ్చు, ఏ విధంగా వాళ్ళకి గైడ్ చేయాలంటారు, ఎలాంటి అబ్జర్వేషన్ వాళ్ళ మీద పెట్టాలి? ఇక్కడ డెఫినెట్గా పేరెంటల్ గైడెన్స్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. పేరెంట్స్ ఎట్లా అంటే మెయిన్గా దే షుడ్ అబ్జర్వ్, దే షుడ్ కీప్ అన్ ఐ వాళ్ళ డైలీ యాక్టివిటీస్ ఏంది, వాళ్ళ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కొంచెమన్నా ఫెమిలియారిటీ. ఒక ఏజ్లో అంటే ఎస్పెషల్లీ లేట్ టీన్స్లో పిల్లలు అంత ఇష్టపడకపోవచ్చు పేరెంట్స్తోని వాళ్ళు యూనో కలిపియడము, హ్యాంగ్ అవుట్ కావడము. కానీ అట్లీస్ట్ జస్ట్ నో ఓవరు అనేది, వాళ్ళు ఓవర్తో తిరుగుతుండు మన పిల్లలు అనే ఐడియా పెట్టుకోవడము, వాళ్ళకు కూడా కొంచెం టైం ఇవ్వగలగడం, కూర్చొని మాట్లాడేటట్టు, జస్ట్ క్యాజువల్గానే అప్పుడప్పుడు టు బ్రింగ్ అప్ ద టాపిక్స్. అంటే మనకు తెలిసిన ఇన్స్టెన్సెస్ గురించి కానీ లేకపోతే మనం చూస్తున్న న్యూస్ గురించి కానీ కొంచెం వాళ్ళతో డిస్కస్ చేయడం, వాళ్ళ వ్యూస్ ఏంది డ్రగ్ యూస్ పైన అని తెలుసుకోవడము. ఇఫ్ దే ఆర్ టేకింగ్ ఇట్ టూ క్యాజువల్లీ, యూ వాంట్ దెమ్ టు నో దీనివల్ల ఉండే రిస్క్స్ అనేది వాళ్ళకి చెప్పడము. అనదర్ థింగ్, టీచర్స్ స్కూల్లో డెఫినెట్గా అంటే స్కూల్స్ ఆర్ డెఫినెట్లీ టేకింగ్ కేర్, కానీ ఐ థింక్ కొంచెం కేర్ఫుల్గా అసలు వాళ్ళు స్కూల్ బయట చేస్తున్న యాక్టివిటీస్ ఇమీడియట్లీ స్కూల్ బయట, ఎందుకంటే దే సెల్ జస్ట్ ఆర్ అవుట్ సైడ్ అరౌండ్ ద స్కూల్. సో ఆ కేర్ఫుల్గా ఆ విషయంలో కేర్ఫుల్గా ఉండడము. టీచర్స్ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ డెఫినెట్గా చేస్తుండ్రు హై స్కూల్ పిల్లలకి, వాళ్ళకి డ్రగ్ యూజ్ వల్ల కలిగే నష్టాల గురించి, దాని గురించి మెసేజెస్ ఎనఫ్ స్ప్రెడ్ చేస్తుండ్రు. ఇంకొంచెం ఐ థింక్ పార్ట్ ఆఫ్ ద కరికులం లాగానే అయిపోతే అబౌట్ ద ఇల్ ఎఫెక్ట్స్ ఆఫ్ డ్రగ్ యూజ్ తీసుకురావడం ఐ థింక్ విల్ బి మోర్ బెనిఫిషియల్. అంటే అసలు ఈ డ్రగ్స్ గురించి, డ్రగ్స్ వాడకం వల్ల వచ్చే నష్టాల గురించి ప్రెజెంట్ సొసైటీలో ఎటువంటి అవేర్నెస్ ఉంది, ఎటువంటి అవేర్నెస్ ఉండాలంటారు? ఇంకా చాలా రావాలండి. ఐ థింక్ పిల్లలు ఆర్ బీయింగ్ టూ క్యాజువల్ నన్ను అడిగితే అబౌట్ ఏముందిలే అన్న దాంట్లోనే ఉన్నారు అనుకుంటా. దానికి ఒక రీజన్ ఉండొచ్చు, ఫైనాన్షియల్గా ఎక్కువ వాళ్ళకి ఫ్రీడమ్ ఉండడం ఉండొచ్చు. పేరెంట్స్ ఆర్ మేబీ మనీ ఇచ్చిన, పాకెట్ మనీ ఇచ్చినాడు ఎక్కడ ఖర్చు చేస్తుండు ఏంది అనేది అడగకపోవడము, వాళ్ళు టైం ఇవ్వలేక మనీతో కాంపెన్సేట్ చేయడము. సో ఇట్లాంటిది డెఫినెట్గా ఇట్స్ నాట్ అ గుడ్ సైన్. సో పేరెంట్స్ ఎంత బిజీ ఉన్నా ఏమున్నా కానీ ఆ క్వాలిటీ టైం ఇవ్వడంలో ఇస్తే ఎంతో వరకు దే కెన్ ఓపెన్ అప్. ఒకవేళ వాడు ఒక ట్రై చేసిండు అన్న మనకి ఎక్కడనో చెప్పాలన్నా చెప్పొద్దా అనే భయం లేకుండా, కొంచెం నాన్న వింటాడు, అమ్మ వింటుంది నా మాట చెప్తే షీల్ అండర్స్టాండ్ అన్నది ఆ ఓపెన్నెస్ ఉండగలగాలి. అంటే పేరెంట్స్కి కూడా ఇప్పుడు అంత పిల్లలతో ఉండే ఓపెన్నెస్ తగ్గింది అనుకోవాలి, టైం లేకనే అనుకుంటా. రాదర్ దాన్ లవ్ అఫెక్షన్ లేకపోవడం కాకపోయినా ఇట్స్ టైం, ఎవ్రీవన్స్ రన్నింగ్ రేస్ లాగానే కదా. సో ఆ టైం లేక ఐ థింక్ ఆ గ్యాప్ వస్తుంది. ఎవ్రీబడి ఈస్ డూయింగ్ దర్ ఓన్ థింగ్. సో అట్లా పిల్లలకి భయం తక్కువ అవుతుండొచ్చు, విచ్ ఈస్ నాట్ అ గుడ్ థింగ్. కొంచెమన్నా అథారిటీ ఫిగర్ నాన్నకు అమ్మకు తెలిస్తే ఏమన్నా అంటారు అన్న భయం లేకపోతే టెండెన్సీ టు జస్ట్ ట్రై చేద్దాము, ఆ పియర్ ప్రెషర్లో ఏదో ఒకటి చేసేద్దాం, ఏమన్నారు నానేమంటారు.
సో అది పోతుంది. సో దట్ షుడ్ బి అ లిటిల్ మోర్ కేర్ఫుల్గా ఉండాలి. ఫర్మ్గా ఉండే పేరెంటింగ్ ఐ థింక్ షుడ్ కమ్ బ్యాక్. అంటే సార్ ఇప్పుడు వరకు మీరు ఎన్నో కేసెస్ చూసుంటారు. మెయిన్గా ఈ స్కూల్ ఏజ్లో ఎడిక్షన్కి వెళ్ళే వాళ్ళు అసలు ఎటువంటి రీజన్స్తో వాళ్ళు ఆ ఎడిక్షన్ వైపు వెళ్తూ ఉంటారు? ఇలా 2 వెరైటీస్ ఉండొచ్చు అండి. సమ్ పీపుల్, కొందరు పిల్లలలో ఎట్లా అంటే వాళ్ళు ముందు నుంచే టెండెన్సీ కొంచెం ఈజీగా ఓపెన్ అప్ కానోళ్ళు, హూ ఆర్ బుల్లీడ్, స్కూల్లో సీనియర్స్ బుల్లీ చేయడము, వాళ్ళ క్లాస్మేట్స్ బుల్లీ చేయడము, ఎవరో ఒకరు దే ట్రైన్ టు ఫైండ్ సమ్ వే అవుట్. నాకు అసలు స్కూల్లో ఓడు నాకు ఫ్రెండే లేడు, ఏం లేదు అన్నప్పుడు ఓడో ఒకడు, సంబడి హూ ఇస్ ఆల్రెడీ యూజింగ్ ఇట్, అక్కడ కంఫర్ట్ దొరుకుతుంది. అరే కమ్ లెట్స్ ట్రై దిస్, నీకు ఫ్రెండ్ ఎందుకు, దిస్ ఈస్ గివింగ్ యూ గుడ్ హై, నీకు అవసరం లేదు, లేకపోతే ఇది చేస్తే నీకు డేరింగ్ వస్తుంది, నువ్వు ఓన్కి భయపడాల్సిన. సో దట్ ఈస్ వన్ టెండెన్సీ, కొంచెం అంటే యూనో షై టిమిడ్గా ఉన్న పిల్లలు. ది అదర్ వన్స్ ఆర్ హూ ట్రై టు బీ యూనో మాచోగా, వాళ్ళు ఏదో పెద్ద యూనో డాన్ లాగా బిహేవ్ చేసేటోళ్ళు. సో వాళ్ళు దే ఫార్మ్ అ గ్రూప్, దే టెన్ టు బికమ్, అంటే చాలా ఎర్లీగానే అన్నీ చేసేసే తొందరలు ఉంటారు వాళ్ళు. సో దట్ ఈస్ అనదర్ సెట్ ఆఫ్ పీపుల్. ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళ అందరికీ ఐ థింక్ ఇట్ కమ్స్ బ్యాక్ టు వాళ్ళ దగ్గర మనీ ఉండడము, దాన్ని ఈజీగా ఖర్చు పెట్టగలగడం. అది ఐ థింక్ ఆ యాక్సెస్ తగ్గితే కూడా ఎంతో వరకు దీని యూజ్ తగ్గుతుంది. అంటే ఇప్పుడు స్కూల్ ఏజ్ పిల్లలతో పాటు అంటే ఇలా మెయిన్గా డ్రగ్స్కి అడిక్షన్ అయిన వారికి పేషెంట్తో పాటు ఇటు పేరెంట్స్కి కూడా కౌన్సిలింగ్ అవసరం అనుకోవచ్చా? యా డెఫినెట్గా అండి. ఇప్పుడు ఈ నాట్ జస్ట్ స్కూల్ పిల్లలు అడిక్ట్స్ అనే కాదు, ఎనీ ఏజ్ గ్రూప్ అడిక్షన్ కలిగిన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి. ఎందుకంటే ఇట్లాంటి ఒక మనిషితోని వెన్ దే ఆర్ స్పెండింగ్ డే ఇన్ డే అవుట్, వాళ్ళ బిహేవియర్స్, వాళ్ళ నైట్ ఎప్పుడో వస్తారు అన్న టెన్షన్, అసలు ఫోన్ చేయరు అన్న టెన్షన్, రాత్రి ఎన్నో పడిపోయిండు అని ఫోన్ రావడం. సో దీంతో దే బికమ్ వెరీ డిస్టర్బ్డ్. వాళ్ళు యాంగ్షియస్ అయిపోతారు, వాళ్ళు డిప్రెస్డ్ అయిపోతారు, వాళ్ళు కొట్లాడుకుంటారు. యూనో సో డెఫినెట్గా వాళ్ళని కూడా ఈ ట్రీట్మెంట్లో పార్టిసిపేట్ అంటే వి ఇన్వాల్వ్ దెమ్. వాళ్ళకు కూడా వాళ్ళు చేయాల్సినది, వాళ్ళు ఇవ్వాల్సిన సపోర్ట్, వాళ్ళకి ఏమైనా డిఫికల్టీస్ ఉంటే కూడా మనం వీ నీడ్ టు యాజ్ అ కేర్ గివర్, వాళ్ళకి కలిగే డిఫికల్టీస్ని కూడా మనము కన్సిడర్ చేసి ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. సో ఎస్ దే హ్యావ్ టు. అండ్ ఇప్పుడు ఏదైతే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్కూళ్ళల్లో, కాలేజ్లలో అనుకుంటున్నామో, సిమిలర్లీ పేరెంట్స్ని కూడా వీ హ్యావ్ టు కీప్ రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తుండాలి అబౌట్ గుడ్ ద బ్యాడ్ ఆఫ్ వాట్ ఎవర్. మెయిన్గా వారితో ఎలా ఉండాలి, ఇంట్లో కూడా ఎలా బిహేవ్ చేయాలి, డెఫినెట్గా వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయడం ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఆ టైంకి వాళ్ళకి ఇచ్చే హ్యాపీనెస్ కావచ్చు, దానికి ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్, ఇమ్మీడియట్ హై కోసమే పోతారు. సో దే షుడ్ రియలైజ్ ఇట్, అండ్ ఇట్స్ ద డ్యూటీ ఆఫ్ సొసైటీ యాజ్ అ హోల్, బట్ పేరెంట్స్ ప్రైమర్లీ అండ్ టీచర్స్ ఆల్సో. యా రైట్ సార్, థ్యాంక్ యూ సార్. చాలా డ్రగ్ అడిక్షన్ గురించి, అసలు డ్రగ్ అడిక్టర్స్ ఏ విధంగా ఉంటారు ఏంటి, మనం ఎలా ఉండాలి వారితో, ఈవెన్ మీరు చెప్పినట్లుగా ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, కాలేజ్లో ఆర్ స్కూల్లో లెక్చరర్స్ ఆర్ టీచర్స్ కూడా కంపల్సరీ వీటి గురించి వారికి అవేర్నెస్ ఇస్తూ ఉండాలి. వారిని ఒక సరైన దారిలో గైడ్ చేస్తూనే ఉంటే ఖచ్చితంగా ఇలాంటివి తగ్గే ఛాన్సెస్ అయితే మనం చూడొచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 99 టీవీ.